మూసీ పరివాహక ప్రాంత వాసులు ఆందోళన చెందొద్దంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్. ఎవరిని నిరాశ్రయులను చేయం, ఆశ్రయం కల్పిస్తామని అన్నారు. పునరావాసం కల్పించడమే కాకుండా విద్యా వైద్య సౌకర్యాలు అందిస్తామన్నారు. మహిళా సంఘాలు వ్యాపారాలు చేసుకోవడానికి కూడా సహకారం ఇస్తామన్నారు. ఈ విషయంలో విపక్షాల ట్రాప్లో పడొద్దని అన్నారు సీఎం రేవంత్. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఎవరైతే నివసిస్తున్నారో తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మాట, ఎవరిని నిరాశ్రయులను చెయ్యము, పునరావాసం కల్పిస్తాము. నిరాశ్రయులను చేసి వీధిలో పడేయడం వేరు, అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న వాళ్ళకు పునరావాసం కల్పించడం వేరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పిస్తుంది, మెరుగైన జీవన విధానానికి అవసరమైన ప్రమాణాలను పెంచుతుంది, విద్య వైద్యాన్ని అందిస్తుంది, మహిళా సంఘాలకు వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఎవరిని కూడా నిరాశ్రయులను చెయ్యము. తమరి ద్వారా ఆ నిర్వాసితులని వీళ్ళు ఏదైతే వాళ్ళని ఉసిగొల్పుతున్నారో వాళ్ళకి నేను మాటిస్తున్నా అధ్యక్ష, ఏ ఒక్కరికి కూడా నష్టం చెయ్యము. మీకు మెరుగైన వసతులను ఏర్పాటు చేసి మిమ్మల్ని తరలిస్తాము. మూసీ ప్రక్షాళన అత్యవసరం అని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిస్థితి చూసిన వాళ్ళెవరూ మూసీని అడ్డుకోరని అన్నారు. రాజకీయ కక్షను పక్కకు పెట్టి మూసీ ప్రాజెక్టుకు సహకరించాలన్నారు. అడ్డుకోవడం తప్పించి ఏ సలహా ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తనను కలవడానికి ఇబ్బంది అయితే మంత్రులతో కమిటీ వేస్తామన్నారు సీఎం రేవంత్. ఈరోజు మూసీ నది ప్రక్షాళన అత్యవసరము. నల్గొండ జిల్లా ప్రజల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవ్వరు కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేయరు. ఆపాలనేది కాకుండా ముందుకు వెళ్ళడానికి అవసరమైన మీ సలహాలు ఇవ్వండి. మీరు సలహాలు ఇస్తే మాకు అభ్యంతరం లేదు. ఆ సలహాలను మా ప్రభుత్వం స్వీకరిస్తుంది. అంతే తప్ప మేము చెయ్యనీయము, మేము ఆపేస్తామనే విధానము ఎవరికి మంచిది కాదు. దయచేసి చైర్మన్ సార్, మీ ద్వారా ప్రధాన ప్రతిపక్షానికి నా సూచన ఒక్కటే, మీరు ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి, నిరభ్యంతరంగా మేము వాటిని స్వీకరిస్తాం. ప్రజలకు ఉపయోగపడేది ఉంటే 100% వాటిని అమలు చేస్తాం. మీరు ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి రాజకీయ ప్రయోజనము, రాజకీయ కక్షని పక్కన పెట్టేసి మీరు ముందుకు వచ్చి ఏమైనా సూచన చేయండి. ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది. ఒకవేళ నన్ను కలవడానికి మీకు అభ్యంతరం ఉంటే మా శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆ మంత్రులతోనూ కమిటీ వేస్తా. డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తా. మీకు ఏమైనా సూచనలు ఉంటే క్యాబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేయండి.